స్నేహితులమంటూ ఈరోజు ఆ అమ్మాయిని పడకకే పూర్తిగా ఆ అమ్మాయిని పెట్టేసిన ఆ దుర్మార్గుల్ని, ఆ కిరాతకుల్ని ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ వ్యవస్థకు సంబంధించిన వాడైనా, ఒక రాజకీయ నాయకుడు కొడుకైనా, ఒక పోలీస్ శాఖకు సంబంధించిన కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, సీఎం కొడుకైనా, పిఎం కొడుకైనా వదలకూడదు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీవీల్లో మీడియా వచ్చే కథనాలన్నీ చూస్తున్నారు. ఈరోజు ఒక ఆడబిడ్డని భవిష్యత్తులో ఎంతో ఆశలతో బెంగళూరు పోయి ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకునే అమ్మాయిని ఈరోజు చాలా కర్కశంగా ఈరోజు వెన్నుపూసతో కూడా విరిగిపోయి పడక మీద పడున్నదంటే చాలా శోచనీయము. ఇంతకాలానికి ఇది వెలుగులోకి వచ్చిందంటే కూడా చాలా బాధాకరమైన విషయము. ఇలా మనకు తెలియకుండా ఈరోజంటే వాళ్ళ పేరెంట్స్ ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ శాఖను, మీడియాను ఆశ్రయించారు. మీడియా ముందుకు వచ్చింది, వాళ్ళ తర్వాత పోలీస్ వ్యవస్థ వచ్చింది. లేకపోతే ఆ తల్లిదండ్రుల ధైర్యం అనేది లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతమంది మరుగున పడున్నారో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి, మానసిక స్థైర్యం తెచ్చుకోవాలి అంటారే. ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక స్థైర్యం తెచ్చుకోనే కదా వాళ్ళని ఎదురు తిరిగింది. ఎదురు తిరిగితే ఈరోజు వెనకలు వచ్చి యాక్సిడెంట్ చేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం ఇది ప్రజాస్పందన, రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తున్న సంఘటన. ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలంతా కూడా దీన్ని ఎదుర్కోవాలి. కేవలం పోలీస్ వ్యవస్థ, రాజకీయ నాయకులు వచ్చి ఏదో చేస్తారు ఎవరో అని మనం ఎదురు చూడకూడదు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు చైతన్యవంతులయ్యి ఇలాంటి సంఘటన జరగకుండా ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా వాడిని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగించేది కాదు. వాళ్ళకి అక్కడికక్కడే దేహశుద్ధి చేస్తే కానీ ఇలాంటి సంఘటనలు జరగవని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, పాపం చిన్నారి బిడ్డ ఏడవకూడదు అనుకుంటేనే ఏడుపు వస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళ్ళగా అన్నారు ఆ బిడ్డని గురించి. ఆ అమ్మాయి ఈరోజు ఇంతవరకు టిఫిన్ చేయలేదంట. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. వాళ్ళ అమ్మాయినా ఒక ఆడపడిచే కదా, వాళ్ళ అక్క అయినా ఒక ఆడపడిచే కదా. ఎట్లా వాళ్ళకు నేను ఆ ఇద్దరికి కాదు నేను చెప్పేది. సమాజంలో రోజు నిత్యము మనం టీవీలో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము. అక్కడ చంపేస్తారు, ఇక్కడ పొడిచేస్తారు, ఇక్కడ యాసిడ్ పోసేస్తారు అంటున్నారు. వీళ్ళు నిజంగా మానవులా? తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తే ఇంట్లో నుంచే, నాన్న ఆడపిల్లల జోలికి పోవద్దని నాన్న, మిమ్మల్ని ఎంత కష్టపడి ఖర్చు పెట్టి మేము పంపిస్తున్నాము. ఈరోజు మీరు చక్కగా కలిసిమెలిసి చదువుకోండి, కలిసిమెలిసి రండి, మాకు మంచి పేరు తండ్రి అని తల్లిదండ్రులు చెప్తే ఆ మగపిల్లల్లో కూడా మంచి మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వాళ్ళిద్దరిని మాత్రం వదలకూడదని నేను మీడియా మూలకంగా ఈ రక్షక బట్టలు పోలీస్ వ్యవస్థకు కానీ రాజకీయ నాయకులు కూడా విన్నవించుకుంటున్నాను. వాళ్ళకు కానీ కఠినమైన శిక్ష విధించకుండా ఉంటే మా మహిళా సంఘాలంతా కూడా, మహిళలే కాదు మా సోదరులు కూడా ఈరోజు ముందున్నారు. అందరూ కూడా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము, వాళ్ళ వెనకాలే మేము ఉంటాము. ఇది వాళ్ళ ఏమి న్యాయం చేసేదాకా వదలమని మేము తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులుగా మేము ఎంతో బాధపడుచున్నాము. ఆడబిడ్డల కంటే ఇలాంటివి వస్తాయని ఎంతో బాధపడుచున్నాము. ఎందుకు ఇంత క్షోభ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఇలాగా ఏ అబ్బాయిలు అయితే చేసినారో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? పొరిగ్గా తిరిగినప్పుడే వాళ్ళని శిక్షించాలి కదా. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నాను. ఈరోజు ఆ అమ్మాయికి ఆ గతి పట్టిందే, వాళ్ళకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఇట్లా చేస్తే ఏమనుకుంటాడారు లోకము? ఆడపిల్లలు తిరగడము నేరం అనుకుంటాడారా? ఆడపిల్లలు ఒక చదువుకోవాలి, ఒక ఉన్నత స్థాయి రావాలని కోరుకుంటా ఉంటే, ఆడబిడ్డలను పెళ్లి చేసుకోవాలంటే ఉన్నత స్థాయి కావాలనుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులుగా ఇంత బాధ పెడతా ఉండారా, క్షోభిస్తూ ఉండారే. వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళ కఠినంగా ఉరి శిక్ష విధించారో చంపేస్తారు, అక్కడికక్కడికే చంపేయాలని మేము అనుకుంటా ఉన్నాము. మేము ఆడపిల్లల తండ్రి కానీ మేము ఎంతో బాధపడుతున్నాము. మా 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 ఇది వాళ్ళకు తప్పదు. మనిషి మృగంగా మారుతున్నాడనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. ప్రతి మగవాడు మనకు ఒక అక్క, చెల్లి, అమ్మ, తల్లి, అవ్వ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంరక్షణలోనే మనం కూడా జీవిస్తున్నామని జీవించాలని గుర్తు పెట్టుకొని ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా కాకుండా అక్క చెల్లెళ్ళ వలె వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలనో అంత గౌరవం ఇచ్చి సమాజాన్ని పెడుదోవ పట్టనీయకుండా సమాజాన్ని మంచి ఉద్దేశాలతో మంచి భావితరాల వారికి ఆదర్శంగా ప్రతి మగవాడు ఆ ఆడవాళ్ళ పట్ల ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇకపై రోజుల్లో జరగవని, ఈరోజు చేసిన వాళ్ళని కఠినంగా చట్టాల ప్రకారం శిక్షించి
వాళ్ళని శిక్షించాలని, మరియు ఇటువంటి వాటిని వెనకేసుకొని వస్తున్న రాజకీయ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక అమ్మ తల్లి చెల్లి ఉన్నారని గుర్తుపెట్టుకొని అటువంటి వాళ్ళకి సహాయం చేయకుండా సహాయ నిరాకరణ చేసి వచ్చిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు మీ అబ్బాయి మీ అన్నో తమ్ముడు అయినా మనమే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించుంటే అటువంటి నాయకులు ఖచ్చితంగా రాజకీయ భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. అదే చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మగవాడు జీవించాలి.